భూషణ దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమో రజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి श्री जगद्गुरु शंकराचार्योभ्यो नमः। श्री हंपी पीठाधिपति शंकराचार्योभ्यो नमः। समस्त बंधुవులకు మరియు గ్రామ ప్రజలకు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ మన హిందూ ధర్మంలో బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు యజ్ఞోపవీత ధారణ చేయడం అనేటువంటిది ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి యొక్క నియమము. ఆ యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమ శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి యొక్క రోజున మనం ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ చేస్తాం. ఇది బ్రాహ్మణులు 5 వర్ణాల వాళ్ళు కూడా ఇది ఆనవాయితీ. ప్రతి సంవత్సరం కూడా మన బోధనపట్నంలో ఉన్నటువంటి శ్రీ జగద్గురు శంకరాచార్య వారి స్వామివారి యొక్క మఠంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరంగా నూతనంగా ఈ బ్రాహ్మణ సమాజ్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము బంధుమిత్రుల చేత బ్రాహ్మణ బంధువులందరి చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బోధన్ వేద పండితులైనటువంటి అనంత జోషి గారు మరియు కృష్ణ జోషి గారు
వీరు సహాయ సహకారాల చేత ఈ యొక్క యజ్ఞ కార్యాది కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలాగే మరి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మరి ఈరోజు ఈ శ్రావణి అనేటువంటిది విశేషం కాబట్టి రానటువంటి వాళ్ళు కూడా దయచేసి ఇంట్లో యజ్ఞోపవీత ధారణ చేయండి. యజ్ఞోపవీతం అనేటువంటిదే మనకు చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే మనము యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాత గాయత్రియో మంత్ర, గాయత్రి జపం చేస్తేనే మనకు మోక్షం కలుగుతుందని చెప్పేసి బ్రాహ్మణం మనం అందరం కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఉపనయనం అనేటువంటిది కూడా చిన్నప్పుడే చేస్తాం మనం. అది త్రినేత్రము, అది విద్యా జ్ఞానప్రసాదం అవుతుంది. కనుక మనం ఉపనయనం అయిన తర్వాత ప్రతి ఒక్క వటువు కూడా, ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా కనీసము ఒక పర్యమైనా కూడా ప్రాతఃసంధ్య చేయాలి. త్రికాల సంధి చేస్తే అతి విశేషము. కాబట్టి ఈరోజు వేసుకున్నటువంటి ప్రతి వారు కూడా నిత్య సంధ్యావందనం చేసి లోక కళ్యాణార్థం కోసం, జగత్ కళ్యాణం కోసం అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి శ్రీమాత్రే నమః, శ్రీ గాయత్రీ దేవి నమః.